కలుగుతుందో, ఎటువంటి బుద్ధి మనకు ప్రచోదనం గురువు యొక్క దయ వల్ల మనకు కలుగుతుందో అప్పుడు గురువుని ఆశ్రయిస్తామే. అదే రకంగా ప్రతి జీవికి కూడా తన దేహం సంబంధించినటువంటి ఒక తాపత్రయాలు ఒక తాపం ఒకటి తొలగిపోవాలి. దేహం అనేటువంటి భావన, ఈ దేహమే శాశ్వతం అనేటువంటి భావన తొలగిపోయి ఆత్మ జ్ఞానం కలగాలి, ఆత్మ శాశ్వతం అనేటువంటి స్థితికి రావాలి అంటే, ఈ దేహ భావన తొలగాలంటే పరమాత్మల యొక్క మహానుభావుల యొక్క గుణకీర్తనలు వినాలి. గుణకీర్తనలు అంటే ఎవరి గుణకీర్తనలు? నీ వంటి నువ్వు మహానుభావుడు అయ్యా, నువ్వు ఈ సృష్టి మొత్తానికి అధిదేవతవు శ్రీకృష్ణ. నీ గుణకీర్తనాన్ని కనుక విన్నట్లయితే, నా చెవికి కనుక సోకినట్లయితే నేను తరిస్తాను. నాకున్నటువంటి దేహానికి ఉన్నటువంటి ఒక రకమైన తాపం వదిలిపోతుంది, దేహభావం పోతుంది అని చెబుతుంది. అంటే పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక అమ్మాయికి అబ్బాయి పట్ల ప్రేమే కనుక అయితే దేహభావం తొలగాలనేటువంటి ఆలోచన రాదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి పంపించినటువంటి వర్తమానంలో, రుక్మిణీదేవి పంపించిన వర్తమానంలో మొదటి పద్యంలోనే మొదటి వాక్యమే చెబుతుంది, దేహభావన తొలగటానికి నేను నిన్ను సేవిస్తాను కృష్ణ అంటుంది. ఏ నీ సుఖాకారమిక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు. కృష్ణ, నీ యొక్క దివ్య రూపాన్ని కనుక, దివ్య మంగళ విగ్రహాన్ని, నీ దివ్య సందర్శనాన్ని కనుక నేను చేసినట్లయితే అఖిల అర్థలాభము కలుగుచుండు. అఖిల అర్థలాభం, అఖిలం అంటే సమస్తమైన అర్థాలు, సమస్తమైన లాభాలు అనుకూరుతాయ్యా జీవితానికి అని అంటుంది రుక్మిణీదేవి. కానీ అఖిల అంటే ఖిలముగానటువంటి అర్థలాభం. ఖిలముగానిది అంటే నశించనిది, ఖిలము అంటే నశించేది, అఖిలము అంటే నశించనిది, శాశ్వతము. కృష్ణ, నీ దర్శనం గనక ఒక్కసారి జీవితంలో కలిగి నీ దివ్యమంగళ విగ్రహాన్ని కనుక నేను నా కళ్ళతో, మాంసపు నేత్రాలతో నేను దర్శించుకోగలిగితే ఆ దర్శన మాత్రం వల్ల కలిగేటువంటి ఆ సౌఖ్యం ఎటువంటిది అంటే, ఈ కన్నులు మూసిన తరువాత కూడా నాకు అది శాశ్వతంగా నా మనస్సులో కనబడుతూనే ఉంటుందయ్యా. అంటే ఈనాడు ఇప్పుడు నిన్ను సందర్శనం చేసిన తర్వాత నేను కళ్ళు మూసుకుంటే ఆ హృదయంలో నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నేను కనుక మనస్సులో ఆస్వాదించి చూసుకుంటే అది అంతటితోనే పోదు. ఈ జీవితానికి సంబంధించినటువంటి తను చాలించి కళ్ళు శాశ్వతంగా మూసిన తరువాత కూడా నీ దర్శనం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. అంటే ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత జరిగేటువంటి ప్రయోజనం అంటే ఏది? ముక్తి. అటువంటి ముక్తి కనుక మనకి దొరకాలంటే, మోక్షం దొరకాలంటే ఏంటి మనకు కావాల్సింది? కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ దర్శనం, విశ్వరూప దర్శనం. అసలంటే ఏమిటి, నేనంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, పరమాత్మకు నాకు తేడా ఏమీ లేదు, పరమాత్మ యొక్క అంశగానే నేను ఇక్కడ ఉన్నాను, సకల జీవుల యందు కూడా పరమాత్మ వసించున్నాడు అనేటువంటి స్థితికి చివరికి చేరాలి అంటే నీ దర్శనం కలగాలయ్యా. కాబట్టి ఏ నీ సుధాకారమిక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు. ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఈ చతుర్దశ భువనాలలో నాకు ఎక్కడైనా సరే ఔన్నత్యం కావాలి అంటే నాకు నీ పాదసేవ వల్లే కలుగుతుందయ్యా. నీ పాదసేవ చేసుకోవడానికి మించినటువంటి కార్యక్రమం నా ఈ జీవితానికి లేదు. ఏ నీ లసన్నామము, దివ్యమైనటువంటి నీ హరినామ కీర్తన గనక, ఏ నీ లసన్నామము ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు. పరమాత్మ, నీ యొక్క దివ్య నామ సంకీర్తనాన్ని నేను చేశాను 100 సార్లు హనుమాన్ చాలీసా అంటాం కాకుండా, ఆ చేసేటువంటి నామాన్ని కీర్తించేటప్పుడు అది హృదయాంతర్గతమై ఉండాలి, హృదయస్థమై ఉండాలి. అంటే మనస్సులో సంకల్పించుకొని హృదయపూర్వకంగా చేసేటువంటి కీర్తన మాత్రమే ఈ భవబంధాలను తొలచివేస్తుందయ్యా. ప్రహ్లాద చరిత్రలో కూడా తన హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయం సంకీర్తన చింతనంబను. సంకీర్తన కూడా చెప్పాడు 9 భక్తి మార్గాలు. ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మం హరిన్నమ్మి సజ్జనుడయుండుట భద్రమంతు తలతున్ సత్యంబు దైత్యోత్తమ. కానీ ఇన్ని భక్తి మార్గాలలో ఏ భక్తి మార్గం అన్నా ఎంచుకో, కానీ చేసేటువంటి భక్తి ఎట్లా ఉండాలి? తన హృద్భాషల సఖ్యమున్, తను శరీరంతో మనస్ఫూర్తిగా
భాష మనోవాకాయ కర్మణ త్రికరణ శుద్ధిగా చేయాలి. అంతే తప్ప నేను మనసొకదాన్ని పెట్టి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాను అని చెప్పి ఫోన్లో ఏదో మాట్లాడుకుంటూ చేశాను అనుకోండి, దానికి ఉపయోగం లేదు. కాబట్టి మనోవాకాయ కర్మణ త్రికరణ శుద్ధిగా కనుక చేస్తే నీల సన్నామము ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు. అటువంటి భవబంధాలు తొలగిపోయి మోక్ష మార్గానికి కనుక నా యొక్క జీవితం పురోగమించాలంటే నీ యొక్క దివ్యమైన నామాన్ని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఎవరైనా సరే కనుక నిన్ను కీర్తన చేస్తే వారి యొక్క భవబంధాలు తొలగిపోతాయి కృష్ణ. అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది, నీయాన నానలేదు కరుణ జోడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర. శుభకరమైనటువంటి దివ్య మంగళ స్వరూపంతో ఉన్న కృష్ణ, దుర్మార్గాన్ని అణిచిపెట్టేటువంటి కృష్ణ, కంసుడు లాంటి దుర్మార్గానికి ప్రతీక అయినటువంటి కంసుడిని ఛేదించావు, నిర్జించావు. అటువంటి దుర్మార్గాన్ని అణిచిపెట్టేటువంటి ధర్మ సంస్థాపన చేసేటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి కృష్ణ, నా పట్ల దయ చూపించు అని చెప్పి మానిని చిత్తచోర. కృష్ణ పరమాత్మని చోర అంటే దొంగ అందరూ అంటారు. కృష్ణుడు అన్ని దొంగ పనులే చేసేవి. చిన్నప్పుడు రేపల్లెలో ఉన్నా బృందావనంలో ఉన్నా కూడా ఆయిళ్ళకి ఇళ్ళబడి పెరుగులు మేడలు ఎత్తుకొస్తాడు. ఏవి ఎత్తుకొచ్చినా కూడా ఆయన ఏం చేస్తాడు, మన యొక్క చెడును తీసేస్తున్నాడు, చెడును దొంగతనం చేస్తున్నాడు. ఆయన్ని నమ్ముకొని ఆయన పాదాలను ఆశ్రయించిన ఎవరికైనా సరే ఎవరికి కూడా చెడు అనేటువంటి అశుభం అనేది జరగదు. కాబట్టి కుంతీదేవి కూడా అడిగింది చివరిలో, అంత యుద్ధం అయిపోయింది, నా పిల్లలు విజయం చెందారు, కానీ నాకు మాత్రం నీ పాదాల పట్ల నా మనసు లగ్నం అయ్యేట్టుగా నన్ను ఆశీర్వదించు కృష్ణ. యాదవులందు అంటే తన పుట్టింటి వైపు, పాండు సుతులందు మెట్టినింటి వైపు, పుట్టింటి వైపు అత్తింటి వైపు రెండు వైపు అట, అసలు మోహం ఉండకూడదట. యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయవయ్య, ఘన సింధువు చేరడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభు మదీయ బుద్ధిన్, అత్యాదర వృత్తితో గదియునట్లుగా సేయుగదయ్య ఈశ్వరా అని కుంతీదేవి తన కుమారుడు గెలిచారు యుద్ధంలో. ప్రభువులు పెద్ద కొడుకు, మిగతా వాళ్ళు అర్జునుడు, మహానుభావులు, వీరాది వీరుడు. కానీ నాకు మాత్రం ఆ యొక్క వీరాది వీరుడిగా ఉన్న కొడుకులు వద్దు, ఈ రాజ్యము వద్దు, పుట్టింటి వైపు మమకారం వద్దు, అత్తింటి వైపు మమకారాలు వద్దు. నాయన నాకు చిన్న వయసులో భర్త పోతే నా పిల్లల మొత్తాన్ని నీ కరుణా కటాక్ష వీక్షణాలతో పెంచి పెద్ద చేసి ఈ కురుక్షేత్ర రంగంలో వీరాది వీరులు అనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టించి నా కొడుకుని విజయుడిని చేశావు. ఇక నాకు అక్కర్లేదు, నా పిల్లలు పెద్దవారు అయ్యారు, వాళ్ళకు ఒక స్థాయి వచ్చింది, వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి నాకు మాత్రం నిరంతరం నీ పాదాలు అనేటువంటి మహాసముద్రం పట్ల నా మనస్సు అనేటువంటి నది వెళ్ళి ఎప్పుడు కూడా ఈ ఘనసింధు అనేటువంటి గంగా నది ఎట్లయితే మహాసముద్రంలో లీనమవుతుందో, నా మనస్సు అనేటువంటి ప్రవాహం, నా మనసులో కలిగేటువంటి కోరికల యొక్క ప్రవాహం కూడా నీ పాద పద్మాలు అనేటువంటి మహాసముద్రం పట్ల లయమయ్యే విధంగా, లీనమయ్యే విధంగా, నిరంతరం కూడా నీ పాదాధ్యాయన అయ్యే విధంగా నాకు శక్తి, నాకు ఆశీస్సులు అందించి అటువంటి మనసునే కల్పించ కృష్ణ. నీ సాన్నిధ్యంకి మించినటువంటి స్థితి నాకు లేదు అంటుంది కుంతీదేవి. అదేవిధంగా ఏ పాదాలనైతే ఆశ్రయించిందో కుంతీదేవి, ఏ కృష్ణ పరమాత్మ యొక్క పాదాలు కోరుకుంటుందో ఆ మహానుభావుడు చేసేదంతా ఉన్నటువంటి చెడులను తొలగించి వాళ్ళకి శుభాలు కలగజేసేదే కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన తత్వం. అటువంటి కృష్ణుడి బాలకృష్ణుడి లీలలో వెన్న మేడలు ఎత్తుకుపోయేటప్పుడు దొంగ అన్నారు. ఏదో కొన్ని చిలిపి వేషాలు, కొంతమంది ఆడపిల్లలు స్నానం చేస్తుంటే వస్త్రాలు దొంగిలించాడు అన్నారు. ప్రతిదానికి వెనక ఒక రహస్యం ఏదో ఉంటుంది, వాళ్ళని ఉద్ధరించడానికి చేసేది తప్ప కృష్ణ పరమాత్మ చోరా అనేటువంటి మాట అది చమత్కారంగా కవులన్నా, అది కథలలో చెప్పుకున్నా, భగవద్గీత సంబంధించినటువంటి ఒక శ్లోకాన్ని తర్జుమా చేస్తూ ఒక వ్యక్తి అంటాడు, దాసోహమితియా బుద్ధి పూర్వమాసీత్ జనార్దనే దాకార అపహృతస్తేన గోపీ వస్త్రాపహారిణ. మధుసూదన సరస్వతి గారి యొక్క శ్లోకం. దాసోహం అని కృష్ణ పరమాత్మ దగ్గరికి భక్తుడు వెళ్తారట. ప్రతి వాడి దగ్గర ఏదో దొంగతనం చేయాలి, గుంజేయాలి, కొట్టేయాలని
కృష్ణ పరమాత్మ. ఏమీ లేని దరిద్రంతో వచ్చిన కుచేలుడు కూడా చిరిగిపోయినటువంటి ఒక బట్టలో కట్టుకొచ్చి అటుకులు మురికిపోయిన అటుకులు తీసుకొచ్చాడు. వచ్చి రాగానే బంగారు తల్పం మీద ఉన్న కృష్ణ పరమాత్మకు దరిద్రంతో ఉన్న నేను ముక్కిపోయిన అటుకులు నేనే తినడానికి యోగ్యంగా లేవే, అవి పెడితే ఎట్లా అని అనుకున్నాడు. కానీ భార్య కట్టించినటువంటి అటుకులు మూట తెచ్చాడు. కృష్ణుడు అడిగాడు, నా దగ్గర ఏం లేదు, ఏదో పని మీద వచ్చాను కృష్ణ, నీ దగ్గరికి రాలేదన్నట్ట. లేదు నీ దగ్గర ఏదో ఉన్నాయి అనుకుంటూ వీళ్ళ మూటలోంచి అటుకులు తీసి తిన్నట్ట. అంటే కుచేరుడి స్థితి ఏమిటి, కృష్ణ పరమాత్మ స్థితి ఏమిటి? కానీ ఆయన అనుగ్రహించాలి అంటే వాడు ఎంత దరిద్రుడైనా వాడి దగ్గర యొక్క దరిద్రాన్ని పోగొట్టి సకల శుభాలు కలిగజేయగలిగేటువంటి స్థితి కృష్ణ పరమాత్మది చేస్తాడు. అది కృష్ణ పరమాత్మ యొక్క లక్షణం. ఎవరికి? తనని నమ్మి అనన్యమైన భక్తితో సేవించే వారికి. అదే రకంగా దాసోహం అనుకుంటూ వెళ్ళారట భక్తులు. ఆ దాసోహం అంటే అర్థం ఏంటి? నేను నీకు సర్కారం సమర్పించుకుంటున్నాను మహానుభావ, నువ్వే యజమానివి, నేను సేవకుడిని అని దాసోహం అనేటువంటి బుద్ధితో వెళ్ళినటువంటి ఒక భక్తుడు మాట్లాడితే దాసోహం అంటే వీడి దగ్గర ఏమీ లేదు, దాసోహం అంటున్నాడు ఏంటి అని చెప్పేసి ఆలోచించాక వీడి దగ్గర ఏదైనా కొట్టేస్తే బాగుంటుంది, దొంగతనం చేయాలి. ఆ దా అనే పదాన్ని అక్షరాన్ని కొట్టేశాట. దాసోహంలో దా అనే అక్షరం కొట్టి సోహం మిగిలింది. దాసోహం అంటేనేమో భక్తి, అంటే నేను ఈ పాదాల పట్ల మనసు లగ్నమై చేసుకుంటాను, ఎప్పుడు కూడా నీకు అనన్యమైన భక్తితో సేవిస్తా అని సేవించేటువంటి భావంలో ఆయన యజమాని భక్తుడిగా ఎప్పుడు ఆ బంధం తేడా ఉంటూ ఉంటుంది. కానీ దా అనే అక్షరాన్ని కొట్టేశాడు కృష్ణుడు. అంటే అర్థం ఏంటంటే ఆ వచ్చిన భక్తుడికి నేను ఒక యజమాని, నువ్వు భక్తుడు అనేటువంటి భావం వద్దయ్యా, నేనే నువ్వే నేను అనేటువంటి స్థితి, సోహం అనేటువంటి స్థితి రావాలి అంటే దాసోహంలో దా అక్షరం దొంగిలించాలి. అది దొంగిలించేశాట. అటువంటి కృష్ణ పరమాత్మ మానిని చిత్తచోర అని సందేశంలో మొదటి పద్యాన్ని వినిపించిన అగ్నిజ్యోతనుడు ధన్యం లోక మనోభిరాము కుల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితం నిన్ను ఏ కన్యలు కోరరే మునురమాకాంతాలలామంబు రాజన్యానేక పసింహ నా వలననే జన్మించనే కోరికల్. మనకు సమయాభావం వల్ల సాయంత్రం 4 గంటలకు లలితా సహస్రనామం అయిన తర్వాత రుక్మిణి కళ్యాణ గాథను కొనసాగిస్తాము గురువుగారు ఆజ్ఞ. ఇప్పుడు మనకు ప్రకటిత కార్యక్రమం ఉంది, దాన్ని మాస్టర్ గారు ఇస్తారు. రుక్మిణి కళ్యాణంలో ఏదైతే ధన్యం లోక మనోభిరాము కుల రూప విద్యా రూప తారుణ్య అని చెప్పాను, అక్కడి నుంచి కొనసాగిస్తాం. వచ్చాను వాసుదేవ. ఇందాక అఖిల అనేటువంటి పదం వచ్చింది, అఖిల అని. ఈ అఖిల అనేటువంటి పదం దగ్గర చాలా బాగా చూసారు. ఏంటంటే ఖిలం అంటే ఖండత్వం అని అర్థం, ఖిలం అంటే ముక్కలైపోయినటువంటి అర్థం, అఖిలం అంటే ఖండత్వం కానిటువంటి ముక్కలు కానిటువంటిది అని. మనం భౌతికమైనటువంటి జీవితం అంటే భౌతికమైనటువంటి జీవితంలో మనం వచ్చినప్పుడు ఇదంతా కూడా వేరు జీవులు వేరు కనబడుతుంది. ఖిలమైనటువంటి దృష్టి మనకు వస్తుంది. అక్కడ మోక్షం అంటే ఈ కన్నులు ముయ్యడం అంటే శరీరం వదిలేయడం కాదు. అక్కడ ఈ వేరుగా చూసేటువంటి దృష్టి, ఖండ దృష్టి ఏదైతే ఉందో ఆ కన్ను మూయబడ్డం, ఆ కన్ను మూయబడితే కనిపించేటువంటి అఖండమైనటువంటి భగవతత్వం అన్నమాట. అదే అక్కడ రుక్మిణి చెప్పినటువంటి వాసుదేవ.